నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరుగొండ గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగనన్న ఇళ్లను సందర్శించారు. జగనన్న కాలనీలో జరిగిన మోసం గురించి వివరించారు. అక్కడ ఆయన ఏం చెప్పారు, కాకన్ గోవర్ధన్ రెడ్డి మీ సొంతంగా కట్టుకుంటే చెక్కు మీరు తీసుకోండి, ఎవరు అబ్బా సొత్తు కాదు ఇది అని ఆయన అన్నారు. లేదండి మీకు ఎవరైనా రెడ్లు కట్టిస్తే వాళ్ళకి ఇవ్వండి, ఆ చెక్కు వాళ్ళు కట్టిస్తారని చెప్పారు. నేను ఏరియాకి వచ్చినప్పుడు చెక్కు నాకు ఇవ్వాలి, మీరు చెక్కు వీలా 26,000 తీసుకున్నావు, 26,000లో నాకు ఒక్క రూపాయి కూడా ఏమి ఇలా. నేను అప్పు తెచ్చుకొని నేను కట్టుకుంటే ఏదో నాకు డబ్బు పడుతుంది, బిల్లు పడుతుంది అని చెప్పి ఆడపోయి అడిగితే ఆ అమ్మాయి బిల్లు పడిపోయిందాక మాకు సంబంధం లేదా అని అన్నా. పంచాయతీ ఆఫీసులో నేను అన్ని దగ్గరలకు తిరిగి 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 అలిచిపోయాను సార్. నెక్కిలు వచ్చేసి అని బిల్లు దీంట్లో పడిపోయింది. తలుపులు కిటికీలు తెచ్చి నేను ఏడ పెట్టుకున్నాను, ఇక్కడ ఏడ పెట్టుకున్నాను. 26,000 తినేస్తాయి, 15,000 చెక్కు తీసేసుకుంటారు, తలుపులు కిటికీలో ఇచ్చేసినట్టు బిల్లు రాసేస్తారు. మీరు ఇట్లా మోసం చేసేటప్పుడు అప్పుడు ఆ రోజు చెప్పకూడదు మీటింగ్లల్లా, మేము ఇట్లా మోసం చేస్తాము, ఇట్లా తినేస్తాము మేము, మీరు ఒప్పుకుంటారా అని ఆ మాట చెప్పకూడదు. మీరు ఆ రోజా చెప్పలేదా? అన్ని కట్టించి తాళాలతో సహా మీకు ఇచ్చి మీ ఇళ్లలో పంపించి సంతోషంగా పంపిస్తాను. సంతోషంగా ఏం పంపిలా, మమ్మల్ని అప్పులు పాలు చేసేది. అయిపోయింది, 2 సంవత్సరాల దాకా అయిపోయింది. ఈరోజు వరిగొండ గిరిజన వాడికి వచ్చాం. చంద్రబాబు రెడ్డి ఈ నాయకులు, మన నాయకులందరూ దీని మీద వర్కౌట్ చేస్తే 3 days నుంచి కాలనీకి వచ్చారు. వాళ్ళు ఆ బాధనంతా వెళ్ళగక్కారు గిరిజనులు, వాళ్ళని బెదిరించారు. అయినా కూడా ఈరోజు గిరిజనులు అందరూ వచ్చారు. జగనన్న కాలనీల్లో ఎంత మోసం అంటే గిరిజనులు, దళితులు, ఎస్సీలు, బీసీలు దాంట్లో కూడా 100 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు. క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మొత్తం వరిగుండ పంచాయతీలో మొత్తం 225 ఇళ్ళు, అట్లే కోడూరులో 58 ఇళ్ళు, నరుకూరులో 29 ఇళ్ళు, వరిగొండలో 159 ఇళ్ళు, 246 ఇళ్ళు. ఇంకా వరకాపుడి ఇవన్నీ కాకుండా ఆ నరేంద్ర అనే ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి శిష్యుడు, ఆయనకి కోడూరు నుంచి 4, నరుకూరు నుంచి 20,30,000, వరిగొండ నుంచి 1,11,00,000. ఆ తర్వాత ఇంటికి 15,000 లెక్కన ఆయనేమో పెద్ద మనిషి ఎవరి నుంచో ఇప్పించాడంట, అదొక 36,90,000. 2,09,16,000 ఆయన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. నేను రాను, మళ్ళీ చేయను అంటున్నాడు. ఆ బేస్మెంట్లు వేసుకుని వెళ్ళిపోయినారు. దీంట్లో ఎంత ఘోరం అంటే 2020లో శంకుస్థాపన చేశారు. అది కూడా చాలని ఇళ్ళు, బాత్రూములు లేకుండా మొత్తం 9 అంకణాలు, ఒక్కొక్క ఇంటికి 9 అంకణాలు, రోడ్లు కూడా ఫామ్ చేయలే. 20లో మొదలుపెట్టి 24 ఎలక్షన్ అయిపోతుంది. నిన్న ఆ గిరిజనులు బయటకు వచ్చి నోరు తెరిచిన తర్వాత ఈ రోజు 1-2 ఇళ్లకి మేము వస్తున్నామని ఆ రాళ్లు తెచ్చి తోలి మొదలు పెట్టారు, హడావుడిగా మొదలు పెట్టారు. మొత్తం 44 బేస్మెంట్ లెవెల్ ఇక్కడ వరిగొండలో, 55లో 11 ఇళ్ళు ఆర్సీ లెవెల్, ఒక్క ఇల్లు కంప్లీట్ అయింది వరిగొండలో. అండ్ టైం అయిపోతుందమ్మా, కాకానికి వద్దని టైం అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పెద్ద కుంభకోణం ఏంటంటే గిరిజనులు 30,000 ఇస్తే కాంక్రీట్ పిల్లర్స్ వేసి పైన స్లాబ్ పోస్తారంట, లేకపోతే అరరాయి కట్టుబడితో స్లాబ్ పోస్తారంట. ఇప్పుడు మీరు చూశారు, మనం రాకముందే కొన్ని రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ సిమెంట్ చేతితో నలిపితే చేతిలో పిండి అయిపోతుంది, ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేదు. రెండోది పిల్లర్స్ లేవు. 30,000 ఇస్తే పిల్లర్ అంట, ఆ పిల్లర్ కూడా కాంక్రీట్ ఎట్టుందో తెలియదు. ఈ సిమెంట్ బస్తాలు ఇక్కడి నుంచి అమ్మేసుకున్నారు. ఇక్కడున్న పెద్ద మనుషులు, కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు, పెద్దరెడ్లు సిమెంట్ అమ్మేసుకున్నారు. ఈ ఊరికి పోయి విచారించండి, జర్నలిస్ట్ గా పోయి విచారించండి, సిమెంట్ అమ్ముకున్నారు లేదో అడగండి. ఒక గోడౌన్లో వేసి ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట. ఇప్పుడు కూడా ఇది ఎక్కడంటే మనం మాత్రం కరోనా హౌస్ సింగపూర్ నుంచి భారీ బంగ్లాలు, 2వ బంగ్లా, 3వ బంగ్లా, 4వ బంగ్లా కట్టుకోవాలా. ఆయన ప్యాలెస్లు, ఆయనకి విశాఖపట్నంలో ప్యాలెస్లు, ఇక్కడ ప్యాలెస్లు, మొత్తం 1 డజన్ ప్యాలెస్లు ఉండాలా. వీళ్ళు మాత్రం చావాలా, ఆ ఇళ్ళు పడిపోయి చావాలా. ఇంత దోపిడి. వరకాపుడిలో నా దగ్గర 60,000 తీసుకున్నాడయ్యా, ఆపేశాడు పెద్ద సంఘం. వరకాపుడి చిన్న సంఘం, అయ్యా నా దగ్గర 30,000 తీసుకున్నాడు, కాంట్రాక్ట్ రేటు పోయాడు, తెలియదయ్యా. ఇక్కడ ఏంటంటే
ఈ నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరుతో భూమి అక్వైర్ చేస్తే భూమి గల్లా రైతుకి అయ్యా నీ 10 ఎకరాలు నీకు ఎకరాకి 15 లక్షలు ఇస్తున్నాం, సరేనయ్యా బుక్ చేసుకుంది 30 లక్షలు, ఆ 15 లక్షలు ఎవరికి పోద్ది? మంత్రికి పోద్ది. రేపు పేదోళ్ళ ఇళ్లల్లో దోపిడీ చేస్తుంది, పేదోళ్ళ సిమెంట్ లో దోపిడీ చేస్తుంది, పేదోళ్ళ స్టీల్ ఇనుములో దోపిడీ చేస్తుంది, ఇసుకలో దోపిడీ చేస్తుంది. ఎక్కడుందయా మీకు మానవత్వం ఉందా? మనుషులకు ఉండాల్సిన గుణాలు మీకు ఉన్నాయా అని అడుగుతుండా. క్రూర మృగాలు కూడా ఈ పని చేయబోయా కాకానికి వద్దనండి. దుర్మార్గం ఇది. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఆ బురద దాటుకొని మా చెండల్లో నేను ఎట్టొచ్చానో చూశారు కదా. ఇప్పుడే ఇంత బురద ఉంటే ఇంకా వర్షాకాలం ఎట్టుంటది? వచ్చి ఈ ఇల్లు పూర్తి చేసి ఇక్కడ ఒక 10 రోజులు కాపురం ఉండమను కాకానికి వద్దనండి. 10 రోజులు ఉండమని ఆయన్ని. మనిషి అయితే 10 రోజులు ఉండమనండి. ఆ బేస్మెంట్ లో చేయి పెట్టి చూపించారు, మనోడు షేక్ హ్యాండ్ ఇచ్చారు, అవతల నుంచి యువతలకి ఇచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. దీని మీద న్యాయమైన పోరాటం మేము చేస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలే. అయ్యా మా గవర్నమెంట్ వస్తుంది, అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం, దాంట్లో వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇక్కడ పిల్లరు 1.5 పిల్లర్లు, కాంక్రీట్ పిల్లర్స్, కొరవైంది వితౌట్ పిల్లర్స్. అంటే వాళ్ళ మధ్యలో ఆ ఇల్లు పడిపోయి చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళు బాగుంటే చాలు. ఆయన మంత్రి గారు, ఆయన మనుషులు దోచుకుంటే హ్యాపీ. స్టీలు, సిమెంటు ఏదైనా ఇంత ప్రత్యక్షంగా దొరికినారు. పేదలందరికీ ఇల్లు, శాశ్వత గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన 29/12/2020. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోతుంది. ఆయన టైం అయిపోతుంది, మంత్రి గారి టైం అయిపోతుంది.